ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. పేరు శ్రీను మన ఇండస్ట్రీలో కదా, బయట సొసైటీలో కూడా శ్రీనివాస్ ఒకడు, వెంకటేశ్వరరావు, రామకృష్ణ, ప్రసాద్, అంతే. ఇవి అస్సలు సందుకి ఒక 100 ఉంటాయి అంతే. ఇప్పుడు నేను అనేవాడిని శ్రీను అన్నాను కాబట్టి ఏ శ్రీను ప్రభాస్ శ్రీను, ఏ శ్రీను ప్రభాస్ శ్రీను. అదే ఫక్రుద్దీన్ జాన్ బహల్స్ ఖాన్ అని అయి ఉంటే నా పేరు నాకే ఉండేది. బికాజ్ ఆఫ్ శ్రీను అనే కామన్ నేమ్ వలన ఆ పేరు యాడ్ అయింది. సో అది నాకు చాలా హెల్ప్, నా గౌరవం, నా దేవుడు అన్నీ ఆయన. అది ఓకే, అది. బట్ ఏంటంటే కాదు, ఇప్పుడు ప్రభాస్ నీ పేరు ముందు ప్రభాస్ అని ఉంది, కానీ ప్రతి సినిమా దగ్గర ప్రభాస్ నిలబడి మా శ్రీనికి వేషం అస్సలు అది సమస్య లేదు. నో వే. ఇప్పుడు ఆయన సినిమాల వరకు ఓకే, అది లేదు, అది ఆయన చెప్పరు. ఈ నెవర్ రికమెండ్ ఎనీవన్. అవునా? అస్సలు నీ స్వతహా నీ కష్టం నువ్వు పడాలి అంతే. ఇంకా ఆయన దగ్గర అంటారా, ఇంకా ఆయన దగ్గర నాకు ఏం కావాలనేది ఇంకా ఆయన ఏదైనా ఇంక ఎన్ని వరాలైనా ఏదైనా ఇచ్చేస్తారు. సినిమా వరకు రికమెండ్ చేయడం కానీ ఎట్లాగా పెట్టడం కానీ. అయితే నా లెక్క ప్రకారం ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, నీ పేరు ముందు ప్రభాస్ అన్నది ఉండడం అన్నది నీకు ప్లస్ కన్నా మైనస్ ఎక్కువైంది అనుకుంటున్నాను నేను. మీరు అనుకోవచ్చు కానీ నేను చెప్పలేను అది. అంతేనా? అంటే ఏమవుద్దంటే సార్, ఇప్పుడు విక్రమార్కుడు సినిమా ఉంది, నేను రాజమౌళి గారికి నేను ఇంప్రెస్ అయిన తర్వాత రాజమౌళి గారు రవితేజ గారి సినిమాలో పెట్టుకున్నారు. యమదొంగ సినిమా కానీ రాజమౌళి గారు అన్ని సినిమాల్లో ఇది 1 by 1 వచ్చింది. అది ఓవర్ నైట్లో వచ్చినవి కావాలి. అవును, ఈ సినిమా చూసి ఈ సినిమా బాగుండి ఈ సినిమా కొంతవరకు ఏంటంటే నెంబర్ ఆఫ్ హిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అదొకటి ప్లస్ నాకు అయింది. పెద్ద డైరెక్టర్లు అన్ని పెద్ద హిట్లు, దానివల్ల నాకు అది ప్లస్ అయింది. అండ్ మోర్ ఓవర్ నాకు రెమ్యూనరేషన్ ఎప్పుడు డిమాండ్ చేయాలి. అదేలే, అది మంచి క్వాలిటీ అసలు యాక్చువల్గా సినిమా. మీకు తెలుసు శ్రీనికి ఏం కావాలో, ఏం క్వశ్చన్ అడగాలో మీకు తెలుసు. నేను చేసిన దానికి అడుగుతారు కానీ పలానా నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు 14వ డ్యామ్ కట్టేటప్పుడు నీ తాలూకా పరిస్థితి ఏంటి, నువ్వు దానికి ఏమైనా సహాయం చేసావని అడుగుతారా? అడగరు కదా. నా సినిమాలు నేను చేసిందే నన్ను అడుగుతారు. నీకు ఈ మాటకారితనమే సినిమా ఇండస్ట్రీలో ప్లస్ అయింది, ఇంకేం ప్లస్ కాలేదు. అంటే యాక్టింగ్ రాదంటారు. యాక్టింగ్ నువ్వు స్క్రీన్ మీదకి వెళ్ళే కదా యాక్టింగ్. అంతకుముందు ఇప్పుడు ఇంతమంది ఇంత సముద్రంలో నేను ఇందాక చెప్పినట్టుగా నువ్వు వచ్చేసరికి అందరూ బ్రహ్మాండంగా చండ ప్రచండంగా ఉన్నారు. అవును, యాక్టర్లు అందరూ. మధ్యలో శ్రీనవుడు విక్రమార్కుడులో కూడా నేను జస్ట్ అప్రెంటిస్, ఆ స్టేషన్ నుంచి బ్రహ్మానంద గారు వస్తారు, దొవ్వ అబ్బులు నేను అడిగిన డబ్బులు నువ్వు కట్టు బే అంటాను. ఇప్పుడు బే సీను ఇది పర్లేదా నా బ్రహ్మానంద గారు అడిగారు. రాజమౌళి గారు మానిటర్ దగ్గర ఆడ దొంగ అడిగేం తెలుసు, ఆడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఈ లోకల్ దొంగాడు అంటే హైదరాబాద్ దొంగ, లోకల్ ఆ స్టేషన్లో దొంగాడు లోకల్. మీరు ఎక్కడి నుంచో విక్రమ్ రాథోడు మీరు కలిసి వచ్చారు అనేసి అలా చెప్పడానికి కూడా ఆ క్యారెక్టర్స్ మనకు ప్లస్ అయ్యాయి. ఆ రేంజ్ ఉన్న డైరెక్టర్ అవ్వడం వల్ల అంతే. అయితే బ్రహ్మానందం గారు అబ్జెక్ట్ చేసేవారేమో మామూలు ఆర్డినరీ డైరెక్టర్ అయితే. అబ్జెక్ట్ చెప్పిన అసిస్టెంట్ డైరెక్టర్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా సార్, ఇల్లు అంటున్నాడు ఈయన అంటారు వీళ్ళు అంటారు కదా. చాలా కీలకమైన పదవిని ఇక్కడ నువ్వు గుర్తించావు. అసిస్టెంట్ డైరెక్టర్లు బాగా మార్చేస్తారు కదా మొత్తం కదా. నీకు నీ అంటే వాళ్ళు కొన్ని ఇంతజాజం రేపు ఫ్యూచర్లో రావాల్సిన వాళ్ళు కదా, వాళ్ళు డైరెక్ట్గా బార్డర్ సెక్యూరిటీ పోస్టులకు 100 కూడా కూర్చున్నట్టు వాళ్ళతో ఉంటే. చాలాసార్లు నేను చాలా సిచ్యువేషన్లో చాలా పెద్ద పెద్ద యాక్టర్లకు కూడా వాళ్ళు వార్నింగ్లు ఇచ్చిన సీన్లు నేను చూసా. అవునా? ఎలా అంటే ఇంక అసలు వాళ్ళు వినరు. ఒక స్టెప్ చేసేటప్పుడు సాంగ్ డాన్స్ చేసేటప్పుడు మేము కమీడియన్స్ పర్టికులర్గా డాన్స్ మాస్టర్ ఏంటంటే ఒక అసిస్టెంట్ని పంపిస్తాడు. వాడికి ఏంటంటే ఎలాగైనా ఇండస్ట్రీలో పెద్ద మాస్టర్ ఎవరికైనా, ఇప్పుడు ఇండస్ట్రీ కొత్తగా అప్రెంటిస్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, అవును వాళ్ళ మైండ్ సెట్ తిన్నారా కూడా ఉన్నామా పడుకున్నాం ఏది ఉండదు వాళ్ళకి, ఇంక సినిమా ఉంటుంది. వాడికి ఈ 4 స్టెప్పులు నేర్పించితే కానీ ఒప్పుకోండి అన్నట్టుగా అసిస్టెంట్ రెడీగా ఉన్నాడు. ఇంకా ఇసిగిపోయి యాక్టరు, అరే నేను ఏమైనా డాన్సర్నా, నేను కమీడియన్, నేను ఎలాగ చేసినా నవ్వుతారని, మీరు ఎలాగ చేసినా నవ్వచ్చు సార్, నా డ్యూటీ అది కాదు, మీకు నేర్పడం నా పని, మీరు నేర్చుకోండి 1 రైట్ అంటాడు. వీడు సంపేస్తాడు, వీడు అనట్లేదు. ఏ సినిమాకి జరిగింది నీకు ఇలా చెప్పవా? బావా
బావ బావ సినిమాకే జోగినాడికే మాస్టర్ తాలూకు అసిస్టెంట్ ఆడు వదలడు అసలు మామూలుగా లిటరల్లీ చంపేస్తాడంతే లెఫ్ట్ లెగ్ రైట్ పడిందే చచ్చామే పన్బోరంటే అక్కడికేమో ఊటీ కదా షూటింగ్ అమలాపురం మంచి ఎండ వాసిపోతుంది లెఫ్ట్ రైట్ వేసి అమ్మ చచ్చిపోయారా మళ్ళీ 1 more టేక్ అంటాడు ఇట్లా అయిపోయేది అంటే అలాగే అలా ఉంటుంది. అంటే మీరు నార్మల్గా ఒక రేంజ్కి బ్రహ్మానందం గారి రేంజ్కో లేకపోతే ఓ రేంజ్కి వచ్చేసారు అనుకో మీకు దేనికి అడ్డు ఉండదు. బట్ మీకు అడ్డులు అభ్యంతరాలు అసలు ముందు అసిస్టెంట్ డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ నుంచే స్టార్ట్ అవుతుంది అంతే కదా, డైరెక్టర్ కన్నా కూడా కదా. అండ్ ప్రశంసలు కూడా నాకు అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి ఎక్కువ వస్తాయి. అవునా, బాగా చేశారు సార్. సైడ్కి వస్తారు సీత గోడారండి సీన్ అని వెళ్ళిపోతుంటాడు. కొంతమంది మానిటర్ తర్వాత బయట చూసి అంటారు, ఓకే అవి తెలిసిపోతాయి మనకి ఈ సీన్ పండింది లేదు అని. కొంతమంది ఉంటారు వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా ఫోకస్డ్ ఉంటారు సార్, ఫోకస్డ్ తప్పని చెప్పేస్తారు. గబ్బర్ సింగ్ సీన్ చేసినప్పుడు అన్నాడు ఆయన, ఎక్కడికి వెళ్ళిపోతారండి అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతారా బాబు మేనేజర్ చెప్పు టికెట్ ఏమని ఇంటికి వెళ్ళాలన్న. ఆ సీన్ ఎంత బాగుంటుంది. ఏంటి ఇక్కడ అందరూ చేరారని పవన్ కళ్యాణ్ వచ్చాడితే అసంతృప్తి భావప్రాప్తి అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారా. అదే పవన్ కళ్యాణ్ కొట్టడానికి వచ్చినప్పుడు కూడా అసలు నీ రియాక్షన్స్ కానీ అసలు ఎంత బాగుంటాయి, అంత షార్ప్గా ఉంటాయి కదా. అది హరిశంకర్ గారు సార్. అవునా, ఆయన అసలు ఆయన దాంట్లో ఒక 50% చేసాడంటే ఒక 10-15 years ఇండస్ట్రీలో తడిగొట్టేసుకుని ఆగిపడుకోవచ్చు. అవునా, చేయగలిగితే. అండ్ పరశురామ్ గారు మన బుజ్జి మాడ్యులేషన్ వాళ్ళ యాక్టింగ్లో కరెక్ట్గా పట్టుకోగలిగితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. అవునా, హరిశంకర్తో నీకు మంచి అసలు మా గురుగారు ఆయన ఇంకా అంతేనా. అసలు అంటే షార్ట్ చేసేటప్పుడు ఆయన గురువుగారు దేవుడిలా కనిపిస్తాడు. మామూలుగా బయట అయితే ఇంకా ఫ్రెండ్లీ, ఇంకా యూనిట్లో బయటప్పుడు ఇంకా షూటింగ్ అంతా ఆయనకి ఏదో ఒకటి. గబ్బర్ సింగ్లో నాకు 30 days షూటింగ్ పెట్టడానికి కారణం కూడా నాకు మ్యాక్సిమం 10 days కన్నా వర్క్ లేదు. ఉండాలంతే, సెట్లో ఉండాలి, ఏదో ఒక సీన్లో పెడదాం. ఆ సీన్లు జరుగుతాయి, యాక్షన్ సీన్ జరుగుతూ ఉంటే వైట్ డ్రెస్ వేసుకొని ఇలా సరదాగా. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడిని మనం సరదాగా నవ్విస్తున్నామంటే ఎంగేజ్ చేయడం అంటే రిలీఫ్ కదా, కైండ్ ఆఫ్ అదృష్టం కూడా మనది. అవును, ఏమో ఆయన మైండ్లో ఏ థాట్ వచ్చి ఈ కబడ్డీ సీన్ లాంటిది ఒక సీన్ రాసేసాడు అనుకోండి, అదే ఒక ఆనందం. అందరితోనే ఆయన మర్జీ అవ్వలేడు కదా. ఇప్పుడు మానిటర్ దగ్గర ఆయన దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, నాగబాబు గారు వస్తారు, అరవింద్ గారు వస్తారు, షూటింగ్లో పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ కూర్చుంటారు. అసలు ఉన్నదే పవన్ కళ్యాణ్ అక్కడ. ఇంకా ఆయన ఎవరితో ఆ సెట్లో సరదాగా నవ్వించుకొని గ్యాప్ వచ్చినప్పుడు అలా నవ్వించుకొని సరదాగా ఉండి మళ్ళీ లంచ్ బ్రేక్లో ప్రకాష్ మనకు తెలుసు కదా ఫుడ్. అవును, పెద్ద టేబుల్ మీద పెద్ద ఇంకా అన్ని ప్లేట్లు తక్కువ, ఈ హాట్ డిష్లు ఎక్కువ. అసలు వాడు వండిన వంట కన్నా వాడు వడ్డించిన విధానం అంతే, తినండి సార్ అనే విధానంతో అంతే నువ్వు వాడు ఎలా వండినా తినేస్తావు. నిజంగా ప్రకాష్ దగ్గర ప్లస్ పాయింట్. నిజంగా మాకు అప్పుడైతే ప్రకాశం చూడాలంటే భయపడిపోయి స్టేజ్కి వెళ్ళిపోయి అడవి రావుండ్ షూటింగ్ అప్పుడు. అవునా, ఇప్పుడు సరదాగా ఏదో మాట్లాడుకుని ఇలా చూసారు అనుకోండి, కాఫీ అంటాడు థియేటర్ బాబు అని. మళ్ళీ మామూలు చూడకూడదు అనుకుని ఏదో మాట్లాడుకుంటే చూస్తాం అనుకోండి, జ్యూస్ అంటాడు. చంపేయండి సార్ మమ్మల్ని చంపేయండి అంటే. అలాగా అడవి రాముడి షూటింగ్ ఊటీలో మధ్యలో అదే మన అడ్డాల చెంటి గారి సినిమా. మంచి వర్షము, బాగా కోల్డ్ బ్రీజ్ సడన్గా వచ్చేసింది. యూనిట్ ఒకళ్ళ కార్ల దగ్గరికి, ఒకళ్ళ చేతుల దగ్గరికి, ఒకళ్ళు ఎవరికంటే వాళ్ళు అలాగ మొత్తం డ్రిజ్లింగ్, ఫుల్ చలి. మేము పక్కన షెల్టర్లో కూర్చున్నాం. ఒక కప్పులో తీసుకొచ్చాడు, ఏంటి సార్ ఇదే అన్నాడు. వేడి ఇడ్లీ చేపల పులుసు వేసే అన్నాడు. ఈ టైంలో ఊటీలో ఇక్కడ చేపల పులుసు ఇడ్లీ మీకు ఎక్కడ దొరికిందండి, అవన్నీ మీకు ఎందుకు వేసేయండి అంటాడు. వేసేయండి, ఎవడిస్తాడు అంత అవకాశం, ఎవరు దొరుకుతుంది అట్లాంటి సిచ్యువేషన్లో. అబ్బో ఆయన ఇంకా అసలు సూపర్. అదే మీ లైఫ్ మీరు కనుక సెట్ అయ్యారా సినిమా ఇండస్ట్రీకి, ప్రతిదీ రాజభోగమే అంతే. అదంతా రాజీ భోగం లేకపోతే. ఇది బాగుంది. ఇప్పుడు నార్మల్గా గబ్బర్ సింగ్లో యాక్షను, ఇమోషను అవన్నీ ఎంత దీనిగా ఉంటాయో మీ కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ కూడా. అసలు పవన్ కళ్యాణ్తో మీకు ఇంటరాక్షన్ ఎట్లా ఉండేది? అదే ఇందాకేదో చెప్పారు, దెబ్బ తగిలిందా మీకు అని అడిగాడు. అడ్మైరింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చూడంగానే నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను ఆయన్ని సెట్లో. అట్ ద సేమ్ టైం ఒక అంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే, ఆ ముందు రోజు మాకేముంటుంది కబడ్డీలో
కబడ్డీ సీన్లో అందరికీ సార్తో కబడ్డీ సీను ఇది ఫిక్స్. సార్తో కబడ్డీ సీన్ ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీలో మనకి ఎలాగుంటుంది, ఏదైనా అవకాశం వస్తే అలా అన్న దీంట్లో కూడా ఏదో మన మార్క్ మనం ఇచ్చేయాలని స్కోర్ చేద్దాం అని ఉంటుంది మనకి. సో అలాగ అనుకుని మార్నింగ్ ఇలా కారు దిగంగానే ఇంత పెద్ద సీన్ పేపర్ ఇచ్చారు. ఏంటి సార్ ఈరోజు సీన్ అన్నాను, మాకుందా అన్నాను. అంతా నీదే అన్నాడు. నాదే సీన్ అంతా నీదే, నువ్వు చదువుకోరా నాయన, ముందు ఆయన వచ్చేస్తాను 9 o'clockకి, నువ్వు జాగ్రత్తగా మొత్తం చదువుకో, అంత నీ మీద రాశాడు హరిశంకర్. నా మీద సీనా? అసలు అందులో ఉన్నదే నేను మామూలు క్యారెక్టరు, నా మీద సీన్ అనేసరికి నాకు ఇంకప్పుడు వచ్చింది సార్. అన్నాటి పవర్కి వెళ్ళింది దండమని మీటర్. నా మీద సీన్ చదువుతుంటే నాకు లిటరల్లీ కళ్ళని నీళ్ళు వచ్చాయి. బోరు కొడితే బంద్ చేస్తాం, టైం పాస్కి మర్డర్ చేస్తాం, నువ్వేమైనా పీక్తావా, నువ్వేమైనా పీకుతావా, అరే సాంబా బాగుంది రాసుకురా, ఇవన్నీ పేపర్ మీద చదివేసరికి ఈ మెయిన్ డైలాగ్స్ కదా అవి. ఆయనతో అనుకోని సీను. అసలు ఆ సీన్లో నేను మామూలు కబడ్డీ ఆడాలంతే, ఒక్కసారి ఓవర్ నైట్లో మారేసరికి నీ గురించి రాసేయడము. నా గురించే కారణాలు నేను చెప్పట్లేదు ఇప్పుడు, ఎందుకు రాశారనేది నేను ఇప్పుడు చెప్పట్లేదు. చెప్పబోతే ఎట్లా కారణాలు మరి, అంటే అది వేరే దీని మీద వెళ్ళాల్సింది నాకు ట్రాన్స్ఫర్ అయింది. అది దోస్ ఆర్ ఆల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. అదేలే అదే బికాస్ ఆఫ్ సీన్ చేయగలడు. ఇప్పుడు ఆయనతో పాటు చేయాలంటే ముందు ఆర్టిస్ట్ మీద ఆయనకు నమ్మకం ఉండాలి కదా, కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. అది రాయాలంటే మైండ్లో రాయాలంటే ఇప్పుడు ఆడు ఏం చేస్తాడు ఏంటో రేపు పొద్దున్న ఆడు సీన్ చెప్పకపోతే ఆయనకి ఏమైనా మూడ్ ఆఫ్ అయితే షూటింగ్ అంతా ఆగిపోతే అనేది థాట్ వచ్చిందంటే రాయలేరు కదా సార్. అవును అవును, అది నా అదృష్టం. అది నా అదృష్టం. దానికి తగ్గట్టుగా సీన్ పేలింది. సీన్ చేస్తున్నప్పుడు అందరూ అన్నారు ఇట్స్ గోయింగ్ టు బి రాక్ ఇన్ ద ఫిల్మ్ అన్నట్టు. ఇంకా అలాగే ఇంకా కళ్యాణ్ గారి రియాక్షన్ ఏంటి అప్పుడు? ఇది నువ్వు కొత్త కదా ఆయనకి. కళ్యాణ్ గారు అసలు ఏం పట్టించుకోరు, ఆయన చూస్తారు, ఆయన చూస్తుంటారు. నా గురించి తెలుసు కాదు, ఎప్పుడు కలిసి మాట్లాడుకోవాలి, కలిసి పని చేయలేదు. అదే ఫస్ట్ టైం చూసిన తర్వాత నేను ఇమిటేట్ చేస్తున్నప్పుడు నాకు భయం వేసింది. ఇలా హరీష్ గారు వెళ్ళి చెప్పారు అక్కడ సార్కి. సార్ చెప్తే ఇలా ప్రభాస్ మీకులాగా ఇన్విటేట్ చేశాడు, బాగానే ఉంది సార్, ఏదో ఒకసారి చేయమనండి నేను. ఫస్ట్ టైం ఎరగదీసాను, ఇంకా ఆయన చేయమనేసరికి నాకు ఇంకా 40% పడిపోయింది నాకు. సరే మరి ఇప్పుడు అవకాశం మళ్ళీ రాదు, సార్ ముందు చేయాలి, ఇంకా చేయాలని ఇంక అప్పుడు ప్రిపేర్ అయ్యి. ఏంటి డైలాగ్? నువ్వు గబ్బర్ సింగ్ అయితే నేను సీను, సిద్ధప్ప సీను అయితే ఏంటి అది తెగ వచ్చేసింది సార్కి. గుడ్, వెరీ గుడ్, చేయమనండి, ఇది బాగుంది చేయండి అన్న. చేసిన తర్వాత మానిటర్లో చూసి ఇంకా ఆయన రియాక్షన్స్ కూడా నాకు బిహైండ్ ద కెమెరా మీరు డైలాగ్ చెప్పండి నేను ఎక్స్ప్రెషన్స్ ఇస్తాను ఆయన ఫీల్ అయ్యి చేశారు. ఓకే, ఏంటో అలాగంటున్నా అంత దొరికెట్టేస్తుందా నీకు, అవన్నీ కౌంటర్స్ అన్నీ నేను అప్పటికి ఇంప్రూవైజేషన్ అప్పటికప్పుడు స్పాట్ ఇంప్రూవైజేషన్ సార్ బాగా పండుతాయి సార్. స్పాట్ ఇంప్రూవైజేషన్ ఆల్వేస్ బాగా పండుతుంది. అవును, అప్పటికప్పుడు నాకు చిరంజీవి గారు ఆ ఎరా నేను చూడలేదు, అంటే మేము చెప్తూ విన్నదే సార్, ఆల్వేస్ స్పాట్ ఇంప్రూవైజేషన్ మీదే ఎక్కువ ఉండేది అనేది నేను విన్నాను అప్పుడు. అవును, స్క్రిప్ట్ కన్నా ఆయన చేసేది సెట్లో ఆయన స్పాట్ ఇంప్రూవైజేషన్ వల్లనే ఇంకా ఆన్ స్క్రీన్ అంత ఎంజాయ్ చేసాం మా ఫ్యాన్స్. అవును, అది అందరూ ఎందుకు ఘరానా మొగుడులో డైలాగ్ ఉంది కదా, నాకు తెలుసు ఆ ఇన్సిడెంట్, ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అని. అది పరచూరు గోపాలకృష్ణ గారితో ఆయన డైరెక్ట్గా మాట్లాడి ఇక్కడ ఏదైనా కొంచెం మాస్ డైలాగ్ లాంటిది ఉంటే బాగుంటుంది అని షూటింగ్ టైంలో అంటే గోపాలకృష్ణ గారు చెప్పారు, అది ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అని. అది చాలా పెద్ద డైలాగ్. ఇంగ్లీషా ఇస్తరాకులు కట్ట అంటారు కదా. మీరంతా చిరంజీవి గారి అభిమాన. నా స్కూలింగ్ కానీ నా మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ ఆయన దగ్గర నుంచే మొత్తం. అవునా? అసలు నేను మాట్లాడితే చాలా మంది మీరు చిరంజీవి గారిలో మాట్లాడుతారంటారు. అవునా? అంటే మా బ్యాచ్కి నేను చిరంజీవి గారిని కదా. అదేలే, ఊరికో చిరంజీవి గారు ఉంటాడు కదా. ఉంటారు, ఇంటికో చిరంజీవి గారు ఉంటారు. వాళ్ళు కూడా పొరపాటున టీవీ చేస్తుంటాడు చిరంజీవి అని. మేము తొలి రోజుల్లో ఆర్టికల్స్ రాసినప్పుడు కూడా అది బాగా వాడేవాళ్ళం, ఇది చిరంజీవి సుఖీభవ. మేమైతే అప్పుడు ఈ గ్లాస్ పీసెస్ తీసి మనం బట్టలకు వాడతాం కదా బ్లూ లిట్మస్, అది గమ్ము కలిపి వేసి ఎండలో పెట్టి చిన్న స్కెచ్ తీసి ఆయన గోండా అంటే గోండాని రాసి ఆ రెండు వేసేసి మధ్యలో కలర్ పేపర్లు వేసి మళ్ళీ దాని చుట్టూ వైట్ పేపర్ అంటించి కింద పేర్లు రాసేవాళ్ళు. కావాలని మా పైన 3 పేర్లు ఉంటే మీ 3 పేర్లు పోయినాయిరా
సమంగా రావట్లేదని నా పేరు ఒక్కటే ఉంచేవాడిని. తర్వాతనే తెలిసిందే, ఇప్పుడే తెలిసింది. ఎరగొడేశారు సార్ ప్రైజ్. అది రాసి ఆ స్లైడ్ థియేటర్కి ఇచ్చేవాళ్ళు. ఓకే, స్లైడ్స్ వేసేవారు అప్పుడు. స్లైడ్ వేసేవారు. కెమెరా ముందు స్లైడ్ ఉంటుంది. అవును. ఆ స్లైడ్లో ఫస్ట్ గోండాకి నా పేరు గోండా, కింద శ్రీనివాస్. పూర్తి పేరు రాయడానికి స్పేస్ సరిపోలేదు ఎక్స్టెన్షన్స్కి, ఓన్లీ శ్రీనివాసే ఉంది. గోండా శ్రీనివాస్ అని చెప్పి ఆ స్లైడ్ థియేటర్లో పడితే. సో నువ్వు ప్రభాస్ శ్రీనివాస్ కన్నా ముందు గోండా శ్రీనివాస్. వెరీ గోండా శ్రీనివాస్. నిజంగా గోండా శ్రీనివాస్ అంటే గోండా మీన్స్ అదే. మా వాళ్ళందరూ చదువుకున్నారు సార్, మీలో ఉంటారు నా బ్యాచ్మేట్స్. ఓకే. అందరూ ఇంజనీరింగ్, అప్పుడు వాళ్ళు ఏపీఆర్ చేసి కోరుకొండ సైనిక్ స్కూలు, అబ్బో, ఇలాగ అందరూ. మనం ఎంతసేపు క్రికెట్, డ్యాన్స్లు, ఆ ఊళ్ళో రాజకీయ నాయకులు వెళ్తే వాళ్ళతో తిరగడాలు, ఆడిని కొట్టాలు, ఈడిని కొట్టాలు, ఫుల్ పోగ్రి. ఓకే. అసలు ఎవ్రీథింగ్. ఇంటికి ఎప్పుడు కంప్లైంట్లే మా నాన్నకి. అవునా? మా ఊరు ప్రెసిడెంట్ ఉంటే ఆయనలాగా ఇమిటేట్ చేసి, ఆయన ఫంక్షన్కి వెళ్ళి ఆయనలాగా ఇమిటేట్ చేయడం. ఆయన మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్లో కలిసినప్పుడు మీ అబ్బాయి నాలాగా ఇమిటేట్ చేసిన జాగ్రత్త చూడవే అనేవారు. ఇలాగే అదేలే, ఏది నథింగ్ సీరియస్. అంటే బేసిక్గా నీ క్యారెక్టర్ మంచిది అవడం వల్ల నువ్వు చేసినవన్నీ ఎంటర్టైన్మెంట్ కింద టర్న్ అయ్యాయి. అంతే సార్. అంతే కదా. ఇప్పుడు నువ్వు చాలా సంఘ విద్రోహ శక్తుల తయారయ్యవనుకో, అంతే, డ్రగ్స్ అవి అప్పుడు అబ్జెక్షనబుల్ అయ్యింది. అంతే. అదంతా కూడా కుర్రతనం, కుర్రకారు, హుషారు. అవును, అవన్నీ ఎప్పుడూ డాక్టర్ అవ్వాలి అనేవారు మా నాన్న. లోపల నాకుండేది ఈ పిచ్చి పోవడానికి ఈయన కూడా డాక్టర్ చూపించాలి తప్ప నేను ఎందుకు అవుతాను డాక్టర్. ఈ ఆసేవన పోవడానికి టాబ్లెట్లు ఉంటే ఏ డాక్టర్ని అడిగి ఈయన ఒకటి ఇచ్చేద్దాం, నన్ను డాక్టర్ని చేద్దాం, నేనేం చదువుతాను అనుకునేవాడిని నేను. ఓకే. కానీ మా నాన్నగారికి ఆశ ఎప్పుడు ఉండేది. ఎప్పుడు పోయింది ఆశ ఆయనకి? చివరిగా నేను యాక్టర్ అయి సక్సెస్ అయినాక ఇంక డాక్టర్ వాడు ఏజ్ కూడా అయిపోయింది. కాదు, అంతకు ముందే నువ్వు ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో గట్టి జాయిన్ అయిపోయావు కదా. అప్పటికి పాలిటెక్నిక్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. పాలిటెక్నిక్ చేసావేంటి? గురువాడలో ఏపీఆర్ వికేఆర్ అండ్ విఎన్బి పాలిటెక్నిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. అబ్బో, ఎలక్ట్రానిక్సే పోయింది, కమ్యూనికేషన్స్ నిలబడ్డాయి. ఆ తర్వాత ప్రైమ్ కంప్యూటర్స్లో ఆటో క్యాడ్లో ఎంప్లాయీగా చేశాను. ఓకే. ఓ, ఉద్యోగం కూడా వెలగబెట్టావు అనమాట. వెలగబెట్టా. ఓకే. ఎన్నాళ్ళు ఏంటి అది? 2 years తగలబెట్టాను. ఓకే. ఆ తర్వాత రిజైన్ చేసి జాబ్ వెలగబెట్టాను. ఓకే. మరి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి ఎప్పుడు వచ్చావు? మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పాలిటెక్నిక్ అయిపోయినాకే.